ఈ వీడియోలో పాండవులు ఏ వంశానికి చెందినవారో తెలుసుకుందాం. చంద్రవంశము నుండి కురువంశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పురూరవు చంద్రవంశపు మొదటి రాజు. ఇల మరియు బుధుల కుమారుడు. పురూరవుణ్ణి స్వర్గానికి చెందిన ఊర్వశిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వారి కలయిక చంద్రవంశానికి మొదటి అడుగు. ఆయుష్ పురూరవుడు మరియు ఊర్వశల కుమారుడు. నహుషుడు ఆయుష్ మరియు ఇందుమతి కుమారుడు. యయాతి నహుష మరియు విరాజ కుమారుడు. యయాతికి ఇద్దరు భార్యల దేవయాని నుండి యదు మరియు తుర్వసు. శర్మిష్ఠ నుండి ద్రుహ్యు, అను మరియు పురు. కుమార్తె మాధవి. యయాతి రాజు పెద్ద కుమారుడు యదు. యదు రాజవంశాన్ని స్థాపించాడు. అతనికి నలుగురు కుమారులు ఉన్నారు: సహస్రజిత్, క్రోష్ట, నల్ మరియు రిపు. పూరు యయాతుని చిన్న కుమారుడు. దుష్యంత అతని భార్య శకుంతల వారి కుమారుడు భరతుడు. కురు, ప్రతిప, శాంతనుడు కూరు సామ్రాజ్య స్థాపకులు. విచిత్రవీర్యుడు శాంతనుని కుమారుడు. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు వ్యాసుడి ద్వారా జన్మించారు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు దివ్యవధానం ద్వారా పాండవులు జన్మించారు. పురు మరియు భరత వంశాల విలీనం నుండి కురు రాజవంశం పుట్టింది అని నమ్ముతారు. కురు రాజ్యం యొక్క రాజధాని మొదట హస్తినాపురంలో, తరువాత ఇంద్రప్రస్థంలో ఉంది. ఈ రాష్ట్ర ప్రధాన భూభాగంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగం ఉన్నాయి. కురుక్షేత్ర ప్రాంతం కురు రాజ్యానికి కేంద్ర బిందువుగా ఉండేది మరియు మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ కథలు తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.